మరి ఇప్పుడు మీరు ఇంత నిర్దిష్టంగా ఇంత మ్, బలీయంగా చెప్తున్నారు మీరు. కానీ వేణుస్వామి గారు లాంటి చాలా సుప్రసిద్ధ జ్యోతిష్కుడు ఆయనేమో తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పి పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఎక్కడ తేడా వస్తున్నది సుధీ గారు? మీరు ఆయన గమనించండి 2014లోనూ జగన్ ముఖ్యమంత్రి అన్నారు ఆయన. 2019లోనూ ముఖ్యమంత్రి అన్నారు ఆయన. 2024లోనూ ముఖ్యమంత్రి అన్నాడు. మళ్ళీ 2029లోనూ ఆయనే ముఖ్యమంత్రి. ఆయన మాట మార్చని మనిషి. ఎప్పుడు ఒకే మాట మీద నిలబడతారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కాదండి. అలా మాట మాట తప్పము, మడమ తెప్పము అంటే ఎట్లాగే ఆస్ట్రాలజీ కదా ఇది. ఇక్కడ ఒకటండి, గ్రహస్థితులు మారిపోతాయి, గోచారాలు మారిపోతాయి, దేశకాలమాన పరిస్థితులు మారిపోతాయి మీరు చెప్పినట్టు. 2019లో ఆయన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆశీర్వచనం ఇచ్చారు. దేశ రాజకీయాల్లో అత్యంత విలువైన స్థానం కలగాలి మీకని కోరుకుంటున్నానని చెప్పి ఆశీర్వచనం ఇచ్చాడు.